అందరికీ రామ్ నేనైతే మీ అశోక్ బ్లాగర్ ని వీడియోలో చూస్తున్నారు వీడైతే మనోడే వీడైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే బాగానే కాలేజ్కి వెళ్ళిండు. డిగ్రీ వరకు వచ్చేసరికి అయితే కాలేజ్కి వెళ్తలేడు. ఇక డిగ్రీ అయితే జాయిన్ అయింది కానీ కాలేజ్ ముఖం కూడా చూడలేడు ఇప్పటి వరకు. అసలు ఎగ్జామ్ కూడా అయిపోయినా ఇప్పుడు వెళ్ళి కూడా ఏం చేస్తాడో ఏమో. ఇక నేనైతే నిర్మల్ కి అయితే వెళ్ళినా. ఇక మా కోడలి పిల్ల చూడండి ముసి నవ్వులు ఎట్లా నవ్వుతుందో. ఇక నైట్ కి అయితే వద్దరంటే ఎవిగడైతే బయటికి వెళ్దాం అన్నాడు. ముందే ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది. నేనైతే దస్తి కప్పుకొని అయితే బయటికి అయితే వచ్చిన. అంత చలిలో కూడా 80 స్పీడ్ కొడుతున్న మనోడైతే ఫుల్ అంటే ఫుల్ చలి వేసింది నాకైతే. గాడికి ఏమో చిన్నగా పని ఉండే అట అందుకోసం అయితే తీసుకొచ్చిండు. నాకైతే ఫుల్ చలి వేసింది. దస్తి కప్పుకొని అయితే వచ్చిన నేనైతే. ఆ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇంటికి అయితే వండుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షాప్ నుంచి అయితే స్టార్ట్ చేసిన నేనైతే. ఇక తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయితే అయినా. ఈ రోజు అయితే మన తమ్ముడు అయితే వచ్చిండు. ఇక మన కోడలి పిల్లని తీసుకుని అయితే మేమైతే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయినాము. తమ్ముడిని చూడండి ఎంత జోష్ లో నడుస్తున్నాడు. ఇక టెంపుల్ కూడా వచ్చేసినాం అదే గ్యాప్ లో. ఇక మా బావ వాళ్ళ ఫ్యామిలీ అయితే చూసుకోండి మీరు. అలానే మా కోడలి పిల్లని కూడా చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. తమ్ముడు అయితే మీకు అందరికైతే హై అయితే చెప్తుండు. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటుండు. ఇక లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపల అయితే పూజ అయితే స్టార్ట్ చేసినాము. అలానే అభిషేకం అర్చనం మిగతా అన్ని పూజలు అయితే చేసినాము. కానీ మా కోడలి పిల్ల అయితే షాక్ అయితే అవుతుండే. ఏంట్రా ఇంత మంది ఉన్నారు ఏమేమి చేస్తున్నారు అనుకుంటుంది మా కోడలి పిల్ల అయితే. ఇక తర్వాత అయితే పంతులు గారు అయితే బొట్టు అయితే పెట్టిండు. ఇక తర్వాత అయితే పంతులు గారు ఏమో మంత్రం పాడుకుంటూ అయితే మా గాజులు అయితే మా కోడలి పిల్లకి అయితే ఇచ్చిండు. మా అక్క అయితే కోడలి పిల్లకి అయితే గాజులు అయితే తొలగిచ్చింది. ఇక మేమైతే పాయసం అయితే ఇంటి దగ్గర నుంచి అయితే చేసుకుని వచ్చినాము. పంతులు గారు అయితే కొద్దిగా సైడ్ కి అయితే తీసిండు. ఇక తర్వాత అయితే పూజ అయితే చేసినాము. మా కోడలి పిల్ల అయితే కూర్చొని చూస్తుంది. ఇక బయటకు వచ్చేసి అయితే నేనైతే మా కోడలి పిల్లకి అయితే పాయసం అయితే తినిపించిన. ఫస్ట్ అయితే మీనమామ తినిపేలట అందుకోసమే నేను తినిపించిన. ఇక తర్వాత మా ఫ్యామిలీ కూడా తినిపించింది. ఆ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇక అదే గ్యాప్ లో నేను నిర్మల్ నుంచి అయితే అంబుగాంకి అయితే వచ్చేసిన. అంబుగాం రాగానే అయితే మనోళ్ళు అయితే రీల్ అయితే తీసిండు. అది కూడా డేంజర్ క్యారెక్టర్ ఉండే. విక్రమ్ సింగ్ రాఠోడ్ మూవీ నుంచి అయితే సీన్ అయితే తీసినాం మేము. షార్ట్ గా ఫన్నీ రీల్ అయితే ఉంది. ఒకసారి అయితే మన ఇన్స్టా పేజ్ లో ఉంటది చెక్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ డే వచ్చేసి అయితే మన విలేజ్ లో అయితే సర్పంచ్ ఎలక్షన్ ప్రచారం అయితే ఉండే. నేను కూడా వెళ్ళిన. అసలుకి మనకు హోటల్ లేదు కానీ నేనైతే తిరగడానికి అయితే వెళ్ళిన వాళ్ళతోని. అసలు మెయిన్ మ్యాటర్ వచ్చేసి అయితే మనం అయితే షూట్ కోసం అయితే వెళ్ళినాము. మన పని ఏం షూట్ చేయడం ఎడిట్ చేయడం. ఇక చూడండి మనలో కూడా చాలా మందికి హోటల్ లేదు కానీ తిరుగుతున్నారు. ఇక మనోడు వచ్చేసి అయితే అన్ని స్టిక్కర్ అయితే గోడ పైన అంట పెడుతున్నాడు. ఇక నేను తీసేది ఆడ ఈ పైన అయితే అంట పెట్టిన. పైన అయితే అందరైతే చూస్తారు అందుకోసం అయితే అంట పెట్టిన. ఫైనల్ గా అయితే ప్రచారం అయితే అయిపోయింది. డే మొత్తం అయితే ఎడిటింగ్ లో అయితే వెళ్ళిపోయింది మాకు. ఈడ కూడా అన్ని ఎడిట్ అయితే అయిపోయినాయి. మన ఇన్స్టా పేజ్ లో అయితే ఉంటది. ఒకసారి అయితే విజిట్ అయితే చూడండి. ఇక సాయంత్రం అయితే మేమైతే ఇంటికెళ్ళి అయితే అగ్గి అయితే పెట్టుకున్నాము. ఇక మంట కాల్చుకుంటా ఆడనే ముచ్చట్లు పెట్టుకుంటే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఈ వీడియోలో కనిపిస్తుంది ఈమెనే మా నాన్నమ్మ. నాకి హోటలేదు కానీ మా నాన్నమ్మకి అయితే హోటీలే అని చెప్పి ఇక్కడ నేను చేస్తున్నా. టాటా అందరికి. కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలానే బెల్ ఐకాన్ కూడా ఒత్తుకోండి.